రైట్ ఏపీ కేబినెట్ ముందుకు కీలక ఎజెండా వచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పనుంది. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుంచి 7,380 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగ కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతి అవకాశం ఉంది. మంత్రివర్గ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది. రైట్, ఏపీ కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 44 ఎజెండాలతోటి ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఎజెండాలలో ప్రధానంగా ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏదైతే లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో సీడాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో సీడాక్సిస్ రోడ్ను NH16కి కలుపుతూ ఏదైతే పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా ఏదైతే కేబినెట్లో డిస్కషన్ జరిగి దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ జనవరి నెలాఖరుకి మొత్తంగా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణము, రోడ్డు కనెక్టివిటీలన్నీ కూడా పూర్తి చేయాలని సిఆర్డీఏ తో పాటుగా మిగిలిన ఏవైతే పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి నిధులు నాబార్డ్ నుంచి తీసుకునేందుకు కావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే 20,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 56,000 ఉద్యోగ కల్పనకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏదైతే 24-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జ్యుడిషియల్ అకాడమీ పరిపాలన అనుమతులకు కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఏదైతే ప్రతి కేబినెట్ తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే ఈసారి కూడా కేబినెట్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే ఏవైనా కూడా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అనే సలహాలను కూడా మంత్రులకు సీఎం ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఈసారి కేబినెట్లో కూడా అటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా గంట సేపటి నుంచి అయితే కేబినెట్ కొనసాగుతుంది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ కాంతి.